వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పై వీఎం ఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే ఆగస్టు 9న చర్చకు రావాలంటున్న ప్రణవ్ గోపాల్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తారు. ఇదే విషయంపై మాజీ మంత్రి అమర్నాథ్ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ని దారాదత్తం చేస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కూటమి నేతలపై ఆరోపణలు చేస్తారు. దీనిపైన కూడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తారు. ఆయన కూడా మండిపడతారు. ప్రస్తుతం మాజీ మంత్రి అమర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందన ఏంటి, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మాజీ మంత్రి అమర్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? అంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై అడుగులు వేస్తుంటే దాన్ని లేనిపోని ఆరోపణలు అవకతవకలకు పాల్పడుతున్నారు కూటమి నేతలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? గుడివాడ అమర్నాథ్ ఏదైతే మాటలు మాట్లాడాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇటీవల సింగపూర్ వెళ్ళి కూడా అక్కడ పెట్టుబడులతో మాట్లాడి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా, యువతకి ఉద్యోగాలు వచ్చే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఎన్నో రోజుల నుంచి గత ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా గుడివాడ అమర్నాథ్ విష ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా దూషిస్తూ అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మాకు కూడా కొంత ఓపిక ఉంటుంది. నిజంగా నీకు కనుక దమ్ముంటే కనుక ఏదైతే నువ్వు ఆరోపణలు చేసావు రా, ఆగస్టు 9వ తేదీన ఉదయం 10 గంటలకి రుషికొండ వేదికగా నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో 15 నెలల నుంచి ఏదైతే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది దాని మీద కూడా చర్చించుకుందాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో నువ్వు మంత్రిగా చేసావు, ఏం చేసావు, ఏం ఓడబీకో, కనీసం నువ్వు ఒక పెట్టుబడిని తీసుకొచ్చావా? ఆనాడు మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దావోస్కి ఫోటోషూట్కి వెళ్ళాడు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు? మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. సింగపూర్లో ఈశ్వరన్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు బినామీ అంటూ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? అటు మంత్రి హోదాలో ఆయన పనిచేసి ఒక సీఎం పైన ఇట్లా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? ఈరోజు మంత్రి హోదాలో పనిచేసిన మీరు అంటున్నారు. ఆయనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కిను పరిశ్రమలకి తేడా తెలియని వ్యక్తి. ఐటీ శాఖ గురించి ఆయనకి ఏం తెలుసండి? ఆనాడు ముఖ్యమంత్రిగా పని జగన్మోహన్ రెడ్డి ఆయన ఇల్లే డావోస్ వెళ్ళాడు, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడా? విశాఖపట్నం వేదికగా ఆనాడు పెట్టుబడులు సదస్సు పెట్టాడా? ఆ రోజు ఎవరిని తీసుకొచ్చాడు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసిన వాళ్ళకి కోట్లు సూట్లు వేసుకొని తీసుకొని వచ్చాడు. ఈరోజు మేము కనుక ఇష్టానుసారం మేము ఇచ్చేస్తే కనుక గుడివాడ అమర్నాథే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరగలేడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు క్రమశిక్షణగా ఉండమన్నారు. సబ్జెక్ట్ మీద డిబేట్ చేద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పైన చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వీటిపైన దమ్ము, ధైర్యం మాజీ మంత్రి అమర్కుంటే నేను సవాల్ విసురుతున్నాను, మీరు సిద్ధంగా ఉంటే రండి అంటూ చైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.